బావగారు ఇంకా పడుకోలేదా? కంటకుడైన శత్రవుడు ఒకడు తనంతటి వాడు గలిగినను కంటికి నిద్ర వచ్చుని. నాయన, ఇప్పుడే కాదు ఎప్పుడూ ఎదటి వారిని గురించి తక్కువగా అంచనా వేయకు. మన కండబలాన్ని కొండబలంగా ఊహించకు. నిజానికి డిండిముల వారు కొండంత పండితుడు. అంటే నేను బయట విన్న సంగతులే చెప్తున్నాను. బయట ఆయన గురించిన గొప్ప సంగతులు నీ చెవిన పడి ఉండవు. నీకు కావలసినవి మాత్రమే చెప్పేవాళ్ళు దొరుకుంటారు. అందుకే నీలో ఆ సరదా, ఆ దూకుడు. మనం గెలవాలన్న ఆశ ఉంది, అది కళ్ళకు కాదు మనస్సుకే మసకేస్తుంది. అంటే తినండి. తీసుకోండి, తినండి. రండి రండి, స్వాగతం. వందనం. నేను విద్యానగరం వచ్చిన రోజునే శ్రీ విరూపాక్షేశ్వర స్వామిని, అమ్మవారిని సందర్శించి అర్చించాను. ఆ సమయంలో కేవలం ఫలపుష్పాలతో కాకుండా పదపుష్పాలతో ఆ పరమేశ్వరుని పూజించాలన్న సంకల్పం మనస్సులో మెరిసింది. మానసోల్లాసం అనే పేరుతో స్తోత్రాలను రచించి పొందుపరిచారు. దీనిని అల్లయవేమ ప్రభువులకు అంకితమివ్వాలని సంకల్పించారు. ఇందులోని కొన్ని పద్యాలను స్థాళీపులాక న్యాయంగా మా శిష్యుడు దుగ్గన మీకు శ్రవణానందంగా రుచి చూపిస్తాడు. ముందుగా ఆ ప్రభువులపై పద్యం. ఇంద 4 సార్లు సంగీతం కూడా 4 పాదాలు అనుకుంటాను. ఏం మగా కవి? అంతే కదా. ఏమే మగా కవి? ఇంద పెట్ట ఎక్కడిదా? ఇల్లేన కొండ వీడి నుంచి తెస్తురా. అంగిరిందు కొండు వందాచి. ఏమి నగిసి ఇంద బంగారు బట్టలు సమాజమా ఇరుకు. కొండ వీటిలో విద్యానగరాన్ని మించిన దారు శిల్పులు ఉన్నారన్నమాట. దారు శిల్పులు కాదు, దారుల శిల్పులు ఉన్నారు. అన్నట్టు మీ శిష్యుడిది మధుమధురమైన గాత్రం. వచ్చి గాత్రమేనా? ఏమి రాగజ్ఞానం, ఏమి రాగ ప్రస్తారం, ఏమి సంగతులు, ఏమి గతులు. సెలవు శ్రీనాథ మగా కవి. శ్రీనాథ భట్టారు. దుకానా మరి గగన గగని గగమా గగని గగరి నందిని రాజనందన రాజ కొండవీటి విద్యాధికారి శ్రీ శ్రీనాథుల వారి శిష్యుడను. వారు కల్పించిన మానసోల్లాసం అనే గ్రంథాన్ని తమకు పరిశీలనార్థం పంపించారు. ఇందులో దోషాలేమైనా చూపిస్తే సరిదిద్దుకొనగలమని మనవి చేయమన్నారు.